నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ. హజ్ యాత్రికులకు ఒంగోలు రిమ్స్లో వైద్య పరీక్షలు. ప్రకాశం జిల్లా నుంచి వెళ్లే వారికి సొంత నిధులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గిఫ్ట్. గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన వారికి ఆత్మీయ సత్కారం. విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు, స్థానాచార్యులు యాగశాల ప్రవేశం చేసి శివ సంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ, కంకణ పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అగ్ని ప్రతిష్టాపన జరిపారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. రాత్రి 7 గంటలకు శ్రీ భ్రవరాంబ మల్లికార్జున స్వామి వార్లకు బృంగి వాహన సేవ జరగనుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు భక్తులకు ఉచిత లడ్డులను పంపిణీ చేస్తున్నట్లు చైర్మన్ ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 200 శీఘ్ర దర్శనం, 500 అతి శీఘ్ర దర్శనం టికెట్లపై ఇచ్చే ఉచిత లడ్డులను తాత్కాలికంగా ఆపినట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ కాళహస్తి దేవస్థానం తరఫున ధర్మకర్తల మండలి అధ్యక్షులు సాయి ప్రసాద్, ఈవో మాపిరెడ్డి, ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజగోపురం వద్ద వారికి శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఆ విధుల్లో తీసుకెళ్తే సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావించి దాన్ని కాస్త వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళకు కూడా వస్తుంది. దీనికి ఏమిటి అంటే ఎవరికో పుణ్యాత్ముడికో సంబంధం. అదేవిధంగా దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల యొక్క సమక్షంలో, వేద విధుల యొక్క సమక్షంలో అంతర్గానములతో మన వేద విధులు దేవస్థానం చక్కగా వేద పండితులంతా కూడా వేద సూక్త తెచ్చేటువంటి దివ్య కార్యక్రమం. దేవాది దేవుణ్ణి గౌరవిస్తూ ఒక్కొక్క దేవస్థానం నుంచి వేదం జ్ఞానస్వరూపం అంటుంటారు. అటువంటి వేదంలో ఉండేటువంటి వాక్యాలు వినటం వల్లే పరమ పవిత్రం. అదుగు స్వామివారి యొక్క తీర్థాన్ని, స్వామివారి యొక్క శటగోపాన్ని ఇవన్నీ. హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరీమణులకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు రిమ్స్ ఆవరణలో హజ్ యాత్రికులకు మెడికల్ పరీక్షలని ఎమ్మెల్యే దామచర్ల ఓడా చైర్మన్ రియాజ్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రకాశం జిల్లా నుంచి 25 మందికి హజ్ యాత్రకు వెళ్లేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. జిల్లా నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు గిఫ్ట్ రూపంలో తన సొంత నిధులతో అందిస్తానని అన్నారు. హజ్ యాత్రలో అల్లా దర్శనం చేసుకుని దివ్యంగా సంతోషంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. మేయర్ గంగాడ సుజాత, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు కఫిల్ బాషా, హనీఫ్ ఖాన్, అజీమున్నిసా, రసూల్, అమరుల్లా, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. నుంచి స్వాగతం పలుకుతున్నారు. తీసుకోండి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఓపెన్ చేసి ఒకరికి వేయించడం జరుగుతుంది. నాకు డాక్టర్ గారు తీసుకున్న తర్వాత 40 మినిట్స్ మీ పేరు ఒకసారి చెప్పండి. ఎంత వయసు ఎంత? ఎక్కడ ఉంటారు? ఒంగోలులోనే ఉంటారా? ఏం చేస్తూ ఉంటారు? దగ్గర కూర్చోవాలి. సో ఈ విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ద్వారా స్టార్ట్ చేసినటువంటి వ్యాక్సినేషన్ ని 60 మందికి సంపూర్తిగా ఇచ్చేసి అర్ధగంట సేపు కూర్చున్న తర్వాత అందరికీ క్షేమంగా ఉందని తెలిసిన తర్వాత డాక్టర్ గారు మీకు తెలియజేస్తారు. అప్పుడు మాత్రమే మీరు వెళ్ళాలి.
వెనకొండండి మాస్టర్ కొద్దిగా వెనకొండండి. ముస్లిం ఎవరైనా కూడా మనం మక్కాకి వెళ్ళాలని చెప్పేసి జీవితంలో ఒకసారి అనేది మనం అనుకుంటాం. అనుకునేటప్పుడు ఉండే పరిస్థితులు, ఖర్చులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అంత దూరం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అవ్వాలన్నప్పుడు దానికి చాలామంది మనం ఇంకేడపోతాంలే, పోయే వాళ్ళని తాకుదాము, లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా మనం సహకరిద్దాం, వాళ్ళు పోయి మన పుణ్యం ఏదో వాళ్ళు అక్కడ దండం పెట్టుకొని వస్తారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే హాజ్ యాత్రకు పోయేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అందరినీ బస్సు ఎక్కించేటప్పుడు మేము కూడా పోవటం, అందరినీ కూడా కలవటం, వాళ్ళందరికీ బ్యాగులు కానీ ఇట్లాంటి ఏదో ఒక విధంగా నా వంతు నేను వాళ్ళందరికీ కూడా ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇదివరకు అంతా కూడా చేశాం. కాబట్టి చాలామంది వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళంతా కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మేము పోవాలనుకుంటున్నాము, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా పోలేకపోతున్నాం ఆర్థికంగా అని చెప్పి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంతకుముందు 14-19లో కూడా చాలామందికి మనం హాజ్ యాత్రకు కూడా మనం ప్రభుత్వం తరఫున సహాయం చేశారు. అదేవిధంగా ఈసారి పోయే వాళ్ళకు కూడా మన జిల్లా నుంచి ఒక 60 మందిని ఈరోజు సెలెక్ట్ చేశారు. ఎవరైతే అప్లికేషన్లు పెట్టారో దాంట్లో మన నియోజకవర్గం నుంచి 20 మంది పోతున్నారు. అందరికి కూడా తలా 1 లక్ష రూపాయలు వాళ్ళకి రాను పాను ఫ్లైట్ టికెట్స్ కానీ, అక్కడ అకామిడేషన్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇందాక మన రసూల్ అన్నాడు, కొంతమంది హైదరాబాద్ పోతున్నారు, కొంతమంది మనకి చెన్నై పోతున్నారు, మనకి రావాలి అని. ఈరోజు ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ప్రత్యేకించి అంటే మనం ఇంకా మన క్యాపిటల్ రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గర ఎక్కుతాం. ఈరోజు ప్రత్యేకించి మన రామ్మోహన్ నాయుడు కూడా మన ఎయిర్వేస్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మన చైర్మన్ గారు కానీ మన వాళ్ళంతా కూడా మాట్లాడిన తర్వాత మనకి విజయవాడ నుంచే 2 ఫ్లైట్లు కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకా పోయే వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా పోయే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా కొంతమందిని పంపించేదానికి ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లిమ్స్కి అండగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే దాన్ని అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం, అన్నీ క్లీన్ చేసాం, ఎక్కడ ఒక మనిషికి ఇబ్బంది లేకుండా. దానికి మా డిఎంహెచ్ఓ గారు మెడికల్ హెల్త్ నుంచి పెట్టారు, మా కార్పొరేషన్ నుంచి క్లీన్ అండ్ గ్రీన్ పెట్టారు. అందరం కూడా పోయి మా మేయర్ గారు కానీ అందరం కూడా పోయి ఎక్కడ కూడా ఒక పొరపాటు లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు వసతులు కానీ, వాళ్ళు పోయేదాకా లైటింగ్ కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళని కానీ అన్నీ కూడా మాట్లాడి వసతులు చేశాం. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక పని చేసేటప్పుడు 10 మంది ఒక మంచి కోసం చేసేటప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళ ఎమ్మడే ఉంటుంది, వాళ్ళని ఆదుకునే విధంగా ఉంటుంది. దాని విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మైనార్టీస్ అనిన తర్వాతే మనకు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఉండేవాళ్ళకు కూడా అన్ని రకాలు కూడా నా దగ్గర నోటీస్కి వచ్చినాయి అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తున్నాం. ఇంకొకటే మిగిలింది వీళ్ళ ఫాదర్ది, ఆ మసీద్ ఒకటి మాత్రం అది ఎలక్షన్ పెట్టాలి, అది వాయిదా పడతా ఉంది. అది ఒక్కడిగానే చేసేసి అందరూ సమానం అని చెప్పేసి ఒకటిగా మనం చేసుకోవాలి. అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందరూ బాగుండేటట్టుగా ఉంటేనే ఏదైనా కూడా ఒక మార్గంలో అందరం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్కి కూడా పూర్తిగా దాన్ని 4-5 సార్లు పెట్టాం. మన కపిల్ బాషా కానీ మేమందరం కూడా కూర్చొని వాళ్ళందరం కూడా పిలిపించి వాళ్ళు ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా పోవటానికి లేదు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ జాగ్రత్తగా చేసుకోండి, వక్ఫ్ బోర్డు మనకి ఏదన్నా అవసరం ఉండే ముస్లిమ్స్కి ఏదైనా అవసరం అయితే మనం చేసుకోవాలి తప్పితే ఎక్కడా కూడా బయటికి పోకుండా ఉండేటట్టుగా ఈరోజు ఘట్టదిట్టమైన కార్యక్రమాలు కూడా వక్ఫ్ బోర్డు దాని మీద కూడా చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళకి పవిత్రంగా భావించేటటువంటి హజ్ యాత్రకి ఇక్కడి నుంచి తరలి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా నా శుభాకాంక్షలు. ఒక యాత్ర మంచిగా జరగాలని చెప్పి ఏదైతే మనం పోయి దైవభక్తిలో అల్లాని ప్రార్థిస్తామో అలాగే వెనకబడినటువంటి మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళాలి, మన ముస్లింలు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి పాలనలోనే ముస్లింలకి ఎక్కువ శాతం
ఏ విధమైనటువంటి అభివృద్ధులు కావాలో ఏ పని చెప్పినా కూడా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆయన నాయకత్వంలో ఇంకా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ యాత్రలో మీరందరూ వెళ్తున్నారు కాబట్టి ఆ యాత్ర అల్లా మీకు ఆ మార్గాన్ని చూపించాడు. మక్కా వెళ్ళే యాత్రకి నేను 9 సంవత్సరాలు మక్కాలో ఉన్నా. ఆ మక్కా నిబంధనలు నాకు తెలుసు కాబట్టి నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 2016 నుంచి 2019 వరకు మా ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో నాకు ఒక హజ్ కమిటీ డైరెక్టర్గా నాకు నియమించారు. ఆ వర్క్ చేసుకుంటా నేను హాజీలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన తర్వాత నేను చేసుకున్న తర్వాత మా ప్రభుత్వం 2024లో మా ప్రభుత్వము వచ్చింది. మళ్ళీ 2024లో నాకు ఆఫీసులో ఒక రిసెప్షన్ చైర్మన్గా నేను సిద్ధపడా. బాబు గారిని నేను ఒకటే కోరుకునేవాడిని, నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఏ రోజు కనబడినా కానీ నారా లోకేష్ బాబు గారిని నేను ఒకటే చెప్పేవాడిని, మీరు నాకు మక్కాకి వెళ్ళే యాత్రికులకు సేవ కల్పించాలా, నాకు ఆ భాగ్యం కల్పించాలా అని చెప్పేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పగానే ఆ మాటలు విన్ని ఆయన ప్రభుత్వం రాగానే ఎమ్మటే నాకు చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత నాకు ఆ భాగ్యం కల్పించిన తర్వాత నేను మక్కా యాత్రకు వెళ్ళే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలందరూ నేను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని దగ్గర ఉండి నేను హాజీలకి గన్నవరం నుంచి, హైదరాబాద్ నుండి, బెంగళూరు నుంచి 2025లో నేను మక్కాకు పంపించా. హాజీలకి మొదటి నుంచి చివరి వరకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా అప్లికేషన్స్ రాసి మొదటి నుంచి మక్కాకి వెళ్ళే యాత్రికుల కోసము ట్రైనింగ్ ఇచ్చి మక్కాకి వెళ్తే ఏం కలిగిద్ది, మక్కాకి వెళ్తేనే మనకు ఏం భాగ్యం కలిగిద్ది అని చెప్పేసి ఈ సొసైటీ వారు మొదటి నుంచి రాసే వరకు, వెళ్ళే వరకు, వచ్చిన వరకు ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ సొసైటీ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పట్టుదలతో చదివి గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన మోతుకూరి రవీంద్రబాబు, రావూరి సుబ్బారావులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన రవీంద్రబాబు, సుబ్బారావులను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఆత్మీయ సభలో సత్కరించారు. గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్గా ఎంపికైన రవీంద్రబాబు ఒంగోలు కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏఎస్ఓగా ఎంపికైన సుబ్బారావు కూడా విధి నిర్వహణలో బాగా రాణించాలని ఆకాంక్షించారు. రవీంద్రబాబు, సుబ్బారావుల విజయం వెనుక వారి సతీమణులు, కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉందని ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని, ఆ రంగం నుంచి వచ్చిన వీరు గ్రూప్ 2 అధికారులుగా ఎంపిక కావడం అభినందనీయమని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చనేందుకు నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం అధికారులుగా వారికి పలు సవాళ్లు ఎదురవుతాయని, సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఓర్పుతో విజయవంతంగా కొనసాగాలని అన్నారు. చైర్మన్ గోరంట్ల రవికుమార్, విశ్రాంత ఏఎస్ఓ ఆల హనుమంతరావు, టీడీపీ నాయకుడు పాటిబండ వెంకటేశ్వర్లు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సార్ కనబడట్లేదు మరి అంజనా ఒకసారి ఇచ్చారన్న మన ఉపాధ్యాయ అన్నా ఆ బొకే పక్కన ఇచ్చారు. అద్భుత సన్నివేశం నిజంగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘము గ్రూప్ 2 ఫలితాల్లో పట్టుదలతో చదివి ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పట్టుదలతో చదివి కష్టపడితే సక్సెస్ అనేది మనకు చేరువవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఆ సక్సెస్ని తీసుకొని ఈరోజు మన గ్రూప్ 2 ఫలితాల్లో మనం కమిషనర్గా అయిన ఉద్యోగం ప్రారంభించడం నిజంగా సంతోషించదగ్గ విషయం.
అట్లాగే మన వేదిక మీద ఉన్నటువంటి మన ఒంగోలు కమిషనర్ గారు, ఆయన మన ఒంగోలుని ఎలా తీర్చిదిద్దుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు మన ఎమ్మెల్యే గారి సహకారంతో. ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని రవీంద్ర బాబు ఇందాక సార్ అన్నట్టు పొలిటికల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి ప్రజా జీవితంలో మన దీనిలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలోకి. అటువంటివన్నీ సున్నితంగా ఫేస్ చేస్తూ ప్రతి ఒక్కరికి అంటే మంచిగా చెప్తూ చేయగలిగిన పనుల వరకు చేసుకుంటూ మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నా. అలాగే మన సుబ్బారావు గారు కూడా, వారు కూడా వారి యొక్క ఉద్యోగంలో మంచి పేరు తీసుకొచ్చుకోవాలి. హార్డ్ వర్క్ చేస్తే ఇంతకంటే ఇంకా సక్సెస్ ఉంటుంది కాబట్టి ఇంతటితో ఆగిపోకూడదు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణుల సహకారంతో ఇంకా బాగా చదివి ఇంకా మంచి పరిస్థితి, మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటామని ఇక్కడికి నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు బాగా మీ ఉద్యోగంలో సక్సెస్ కావాలని మీ ఇద్దరిని కోరుకుంటున్నాను. శ్రీ కోడూరి వెంకటేశ్వర గత 2-3 సార్లు కలిసాము. మా దివ్యాంగ సోదరులతో కలుస్తాము. అదేవిధంగా లైన్స్ క్లబ్ వాళ్ళ ప్రోగ్రాంలో కూడా కలిసాను సార్. సారు చెప్పిన కొండవీటి శాస్త్రం నాకు ఎప్పటికీ గుర్తుంది. మీ సచివాలయం సారు ఎంత విజయంగా మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా తన క్రింది సిబ్బంది కూడా ఉన్నతమైన స్థానానికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏపీ హిస్టరీని అద్భుతంగా బోధించారండి. వాళ్ళందరితో డిస్కస్ చేసినప్పుడు నేను కూడా కమిషనర్ గారిని అడగండి, నేను వస్తానని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను సార్. ఆనాడు మీ పుస్తకం కూడా చదివాను, మీ నోట్స్ ఎక్స్ట్రాడనరీ సార్. దానికి రేపు ప్రయత్నం చేస్తానని చెప్పి మీ గైడెన్స్ తోటి ముందుకెళ్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఒక యూనిఫామ్ పోస్టులు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి సెక్రటేరియట్లో ఉన్న ఏఎస్ఓలు వెళ్తున్నారు. అందువల్ల తనకి గ్రూప్ 1 అధికారి అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది సుబ్బారావు గారికి. అవన్నీ కూడా సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందుకని ఈరోజు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసులు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళందరూ కూడా మహా అంటే ఒక 6 నుంచి 8 ఏళ్ళ సర్వీస్ లోపల వాళ్ళ గ్రూప్ 1 క్యాడర్కి చేరుకునేటువంటి ప్రమోషన్ ఛానల్ ఉంది కాబట్టి సో ఇద్దరికి కూడా మరి సర్వీస్లో చేరిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రజా జీవితంతో కూడుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్ట్ చూస్తే మరి చాలా సవాళ్ళు ఉంటాయి. ఉపాధ్యాయుడిగా మనం చాలా సర్వీస్లో ఎలాంటి చిన్న రిమార్క్ లేకుండా నేను 20 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ఒక ఛార్జ్ కూడా ఫ్రేమ్ కాకుండా నేను నా సర్వీస్ 20 ఇయర్స్ టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళు అయింది. ఇక్కడ ఈ 7 ఏళ్లలో కూడా ఎక్కడ రిమార్క్ లేదు. కానీ మున్సిపల్ కమిషనర్స్ అంతా నాకు ఒక మాట చెప్తుంటారు, ఏంటంటే ఛార్జెస్ లేకుండా. ప్రకాశం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు బాధితులు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ చినవోబులేసులకు అర్జీలు సమర్పించారు. ప్రధానంగా రెవెన్యూ క్లినిక్కు అర్జీదారులు బారులు తీరారు. రెవెన్యూ డివిజన్ల వారీగా రెవెన్యూ క్లినిక్లో ప్రత్యేకంగా ఆయా మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదును సంబంధిత మండల అధికారులు పరిశీలించి తదుపరి చర్యలకై ఉన్నతాధికారులకు నివేదించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, కళావతి, మాధురి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాలల భవిష్యత్తుకు బాలోత్సవం పేరిట విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న బాలోత్సవంలో ఎమ్మెల్యే జనార్దన్ ప్రసంగించారు.
చదువే అభివృద్ధికి మార్గమని అందరూ బాగా చదువుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. 3 ఏళ్లుగా ప్రకాశం బాలోత్సవ కమిటీ బాలోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు. బాలలలో విజ్ఞానం, సృజనాత్మకత పెంపొందించేందుకు నిర్వహిస్తున్నామని కమిటీ గౌరవాధ్యక్షుడు ఎంవి రమణారెడ్డి అన్నారు. బాలోత్సవం నిర్వహణ తీరు ఎంతో బాగుందని మేయర్ గంగాడ సుజాత కొనియాడారు. కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి సుమారు 4,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. టంగుటూరు మండల విద్యాశాఖ అధికారి టి బాలాజీ జాతీయ జెండాను ఆవిష్కరించగా బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. వివిధ వేదికలపై బాలికలు ప్రదర్శించిన లఘు నాటికలు, జానపద నృత్యాలు, ఏకపాత్రలు, కోలాటం, సైన్స్ ఎగ్జిబిషన్, చిత్రలేఖనం, మట్టితో చేసిన బొమ్మలు, పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వీటితో పాటు వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, కథారచన, రైమ్స్ వంటి అకాడమిక్ అంశాలలో కూడా విద్యార్థులు ఉత్సాహంగా ప్రతిభ కనబరిచారు. బాలోత్సవంలో 200 మంది ఎన్సీసీ వాలంటీర్లు, 100 మంది ఉపాధ్యాయులు సహకారాన్ని అందించారు. అమరావతి బాలోత్సవం కార్యదర్శి ఎంవి రామరాజు, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ డి వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి కె సుబ్రహ్మణ్యం, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. I love very much children call me Chacha Nehru. My favorite flower is rose. Thank you. సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. రాయలవారు రామలింగుడిని పిలిచి, రామలింగ, ఎందుకు సభకు ఆలస్యంగా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు రామలింగుడు, అది కాదు మహారాజా, ఈరోజు ఉదయం నా చిన్న కొడుకు చాలా అల్లరి చేశాడు. అడిగిని బుజ్జి నుంచి వచ్చేసరికి ఈ సమయమైంది అంటాడు. అప్పుడు రాయలవారు పిల్లల పండుగ సందర్భంగా ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అనేదే ఈరోజు పెట్టిన ఈ కార్యక్రమం. కొంతమంది చదువు ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ ఉంటుంది, కొంతమందికి కళలు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. అన్నీ అందరూ కూడా కలిసి ప్రకాశం జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దానికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్నే 5th అనుకుంటారు, డిసెంబర్ 5th and 6th ప్రపంచ బాలల దినోత్సవాన్ని కూడా మన ఊళ్ళోనే పెడతా ఉన్నారు. దానికి 2 days చేయబోతూ ఉన్నారు. ఆ 2 days కూడా ప్రముఖులు ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ని కూడా పిలుస్తూ ఉన్నారు, మన ఇండియా ప్రెసిడెంట్ని కూడా పిలుస్తున్నారు. అంత పెద్ద కార్యక్రమాన్ని కూడా మన గజ్జల శ్రీనివాసరావు గారు ఆర్గనైజ్ చేస్తూ మొన్నే మన హెల్త్ మినిస్టర్ గారు మేమంతా కూడా వెళ్ళి లోగోను ఓపెన్ చేశాం. కాబట్టి డిసెంబర్ కల్లా అంతర్జాతీయ మన బాలోత్సవం కార్యక్రమం ద్వారా పిల్లలకి తెలుగు భాష మీద వాళ్ళకి అవగాహన తెలుపడానికి ఆ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇప్పుడుండే పిల్లలంతా కూడా ఏమైపోతుందంటే అంతా ఇంగ్లీష్ నేర్చుకుంటూ తెలుగు అనేది మర్చిపోతున్నారనే ఉద్దేశంతో మన మాతృభాషను మనం ఉంచుకోవాలి, మన మాతృభాషలో మనం మాట్లాడాలి. ఇంగ్లీష్ అనేది అవసరం కూడా, మనకు మాతృభాష అనేది మన తల్లి ఇచ్చిన భాషను మనం గుర్తుపెట్టుకోవాలని దాని మీద రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో దానికి పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేయబోతున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా మన యువ నాయకులు, ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేశారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ కాడి నుంచి వాళ్ళ షూస్, అదేవిధంగా బుక్స్ కానీ అన్నీ కూడా మధ్యాహ్నం భోజనం కానీ ఒక క్వాలిటీ పెట్టడం కానీ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది.
హ్యాపీ సండే సంతోషం సందడి ఆరోగ్యం ఆనందం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం బాపట్లలోని రోటరీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కుటుంబ సమేతంగా హాజరైన ప్రేక్షకులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహాభారత ఇతిహాసంలోని పాండవ ఉద్యోగ పర్వం నుండి ద్వారకాపురి ఘట్టం నాటక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీకృష్ణుడి పాత్రలో సింగారావు, దుర్యోధనుడి పాత్రలో రామిరెడ్డి, అర్జునుడి పాత్రలో సుధాకర్ ఆకట్టుకున్నారు. ఆంగికం, వాచికం, నేపథ్య సంగీతం నాటకాన్ని మరింత శోభను చేకూర్చాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు శ్రీశైలం బాటపట్టారు. పెద్ద దోర్నాల మీదుగా ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వెళ్తున్నారు. దీంతో దోర్నాల గణపతి చెక్పోస్టు వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో చెక్పోస్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల్లో వాహనాల కదలికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ స్తంభించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెక్పోస్టుల వద్ద సిబ్బందిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేశారు. పాదచారులు, వాహనదారులు సహకరించి ఓర్పుతో, క్రమశిక్షణతో శ్రీశైలం చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినం వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. భక్తుల భద్రత లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. 20 నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్న ఫలితం లేదని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2025 పెన్షనర్ల సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, కనీస పెన్షన్ 9,000తో పాటు గ్రాడ్యుయేటీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తవత్సలం, విశ్రాంత పెన్షనర్స్ ఉద్యోగుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేదా ఇంకా వేరే విధంగా కూడా మమ్మల్ని ఇబ్బందిగా పెడుతూ ఉన్నారు. దానికి ఫైనాన్స్ కమిటీలు కానీ, మినిస్ట్రీలు కానీ అన్ని సాధ్యమని వాటన్నిటిని కూడా మీరు స్టడీ చేసి సెటిల్మెంట్ ద్వారా ఇంతవరకు గవర్నమెంట్ గత 5 సంవత్సరాల క్రితం వరకు కూడా మా యొక్క సమస్యలను కొంతవరకు అంగీకరించింది. తదుపరి ఈ రోజున చేసిన సెటిల్మెంట్ని అమలుపరచడం కానీ, లేదా ప్రైవేట్ బ్యాంకులు కూడా విడిపోయి ఎవరి సెటిల్మెంట్ వాళ్ళంటూ ఈవెన్ పెన్షన్ బెనిఫిట్ని కూడా, ఉన్నటువంటి బెనిఫిట్ని కూడా మా యొక్క ప్రైవేట్ బ్యాంకుల్లో కొన్ని బ్యాంకులు తీసేయడం జరిగింది. సరే, పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పిఎఫ్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా తీసివేస్తూ ఓన్లీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా తీసివేస్తూ ఈ విధంగా మాకు ఇటు ప్రభుత్వ బ్యాంకుల యొక్క ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా, ఈవెన్ ఎక్స్గ్రేషియా కూడా అన్ని బ్యాంకుల మాదిరి ఇవ్వకుండా మమ్మల్ని దూరం చేసి ఇటు మా యొక్క మేనేజ్మెంట్లు కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎటువంటి సహకారం లేకుండా ఉంది సార్. ఒక విధంగా చూస్తే ఈ రోజున ప్రైవేటు బ్యాంకులే బ్రహ్మాండంగా లాభాలు సంపాదించడం కానీ ఆ విధంగా ఉంది.
కానీ ఆ వచ్చిన లాభాలు మేము చేసే శ్రమను బట్టి అయినా కొంతవరకు సహకరిస్తారంటే అటువంటి సహకారం కూడా లేదు సార్. మాకు పెన్షను ఊరికే రావడం లేదు. అది మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాతనే మాకు పెన్షన్ అలౌ చేస్తున్నారే తప్ప మాకు పెన్షను అప్డేషన్ అసలు చేయటం లేదు. ఆ విధంగా వాళ్ళకి అలాంటి ఒక రోజు చేసిన వాళ్ళకి అంత వాళ్ళ పెన్షన్ తీసుకున్నప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకునేటప్పుడు ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసినటువంటి ఈ కష్టపడిన ఉద్యోగస్తులకి ఈ విధంగా అప్డేషన్ చేయకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి గవర్నమెంటు మంచిగా ఆలోచించి ఈ అప్డేషన్ పెన్షన్ త్వరగా చేసి మా యొక్క రిటైరీస్కి ఈ యొక్క ఓల్డ్ ఏజ్లో సహాయం చేయాలని అందరి తరపున ఆ ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైరీస్ తరపున, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున, ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపున, అదేవిధంగా ఏపీబీఐఆర్ఎఫ్ తరపున అందరి తరపున కూడా అర్జిస్తూ తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నారన్నారు. కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరుగుతున్నటువంటి గందరగోళానికి ఏ విధంగా మనం వాటిని అరికట్టాలి అనే దానిలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సరిగ్గా దాదాపు 7-8 నెలల క్రితం ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏదో నోటికి వచ్చినట్టు కొన్ని కోట్ల మంది దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో గౌరవంగా ఎంతో భక్తితో పూజేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయినటువంటి తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, అదేవిధంగా ఫిష్ ఆయిల్, గేదె కొవ్వు కలిసిందనే ఒక తప్పుడు ప్రచారంతో ఒక గ్లోబల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే ఆ రోజు ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి మొదలుపెట్టిన ఆ అసత్యాన్ని సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా ఏదో నిజంగా తప్పు జరిగిపోతున్నట్టు మాలధారణ వేయటం, గుడిమెట్లు కరగటం, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని నానా యాగి చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావటమే చాలా పాపం. అలాంటి పాపాన్ని వాళ్ళు మూటగట్టుకొని ప్రజల నమ్మకాన్ని ఆల్రెడీ వమ్ము చేశారు. కానీ ఏదైతే నిజం ప్రజానికానికి అందరికీ తెలియాలి అనుకున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇలాంటి ఒక ప్రచారాన్ని ఆపాలి, ఇలాంటి ఒక అసత్యాన్ని ప్రజలందరికీ సత్యం తెలియచేయాలనే కారణంతోనే ఆ రోజు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అప్పటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు మెట్లు తక్కడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు ఆ రిపోర్టులో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని ఆ నివేదిక రాగానే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. అంటే ఒక్కళ్ళని ఎదుర్కోవటానికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిలో జంతువుల కొవ్వు అనే మాట ఇప్పుడు వదిలేసేసేసి ఏదైతే బాత్రూములు కడగటానికి ఉపయోగించేటువంటి పదార్థాలని వాడారు అనే మరొక అసత్య ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4 ట్యాంకర్ల లారీల నెయ్యి సప్లైని టెస్ట్ అంటే రొటీన్ టెస్ట్లో చేసినప్పుడు సబ్స్టాండర్డ్లో ఉన్నాయి అని చెప్పేసి వాటిని వెనక్కి పంపించారు కూటమి ప్రభుత్వంలోనే. అది ఏఆర్ డైరీ పేరు మీద వచ్చింది. ఏదైతే వెనక్కి పంపించేసేసారో వాటిని మాఘమాసం భానుసప్తమి సందర్భంగా ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో లక్ష్మీ నృసింహ యాగాన్ని వైభవంగా జరిపించారు. అర్చక స్వామి నాగార్జునాచార్యులు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. వేమూరి కోటేశ్వర శర్మ వ్యాఖ్యానంతో నిర్వహించిన లక్ష్మీ నృసింహ యాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. హిరణ్య ప్రాకారం
స్మరణం సకల మేఘనం భద్రం మత్స్యముత్యం నమామ్యహం స్వాహా రామకరం మహావిష్ణుజలం సర్వదా ఘనసంహం భేషరం అభయము పవన తనయ వంద దండంబులు నీకు వాయురంతన లక్ష దండంబులు నీకు దీర్ఘాయుత్వాయ బలాయ సదాయ సుగంధలర్దసే భోజ పద్మనాభ దామోదర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ. హజ్ యాత్రికులకు ఒంగోలు రిమ్స్లో వైద్య పరీక్షలు. ప్రకాశం జిల్లా నుంచి వెళ్లే వారికి సొంత నిధులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గిఫ్ట్. గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన వారికి ఆత్మీయ సత్కారం. విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. డి న్యూస్లో నేటి మాట. ప్రపంచంలోని ఎన్ని గుడులు తిరిగినా అమ్మను మించిన దేవత ఉండదు. ప్రపంచంలో ఎన్ని సినిమాలు చూసినా నాన్నని మించిన హీరో ఉండడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.